నమస్తే, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్ మార్నింగ్ డిబేట్. నేను సునీత. ప్రస్తుతం దేశం మొత్తం భోగాపురం విమానాశ్రయం గురించి మాట్లాడుకుంటుంది. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్వీయ పర్యవేక్షణలో ఉత్తరాంధ్ర గ్రోత్ ఇంజిన్ పటిష్టంగా నిర్మాణమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ దీనిని ప్రారంభించి జాతికి అంకితం చేయనున్నారు. ఇక విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఇది కీలక కనెక్టివిటీ కేంద్రంగా మారనుంది. ఇక విమాన రాకపోకలు ప్రారంభమైన తర్వాత ఈ పెట్టుబడులు ఆకర్షించే అవకాశాలు కూడా పెరుగుతాయని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చుతూ గేమ్ చేంజర్ గా నిలవనున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పైన ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇవాల్టి మార్నింగ్ డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు రేగడి లక్ష్మణరావు గారు వైఎస్ఆర్సీపీ నుంచి, అదేవిధంగా బాలకోటయ్య గారు టీడీపీ నుంచి జాయిన్ అయ్యారు. మరికొంతమంది కూడా కాసేపట్లో జాయిన్ అవుతారు. వెరీ గుడ్ మార్నింగ్ అండి ఇద్దరికి కూడా. గుడ్ మార్నింగ్. బాలకోటయ్య గారు గుడ్ మార్నింగ్. మీతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఎయిర్పోర్ట్ అయితే ప్రారంభోత్సవం చేయబోతున్నారు. ఏంటి మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఎయిర్పోర్ట్ క్రెడిట్ సంబంధించి కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు తన ఖాతాలో వేసుకుంటున్నారు. డాటా సెంటర్ కానీ అండ్ ఇంకా చాలా విషయాలు అక్కడి నుంచి కూడా ఒక్కొక్కటిగా అన్ని తన ఖాతాలో వేసుకుంటూ వస్తున్నారు. ఈవెన్ కడప స్టీల్ ప్లాంట్ ఇవన్నీ క్రెడిట్లు కూడా బాబు ఖాతాలో వేసుకుంటున్నారు. క్రెడిట్ చోరీ చేస్తుంది కూటమి ప్రభుత్వం అంటూ కూడా మీ పైన విమర్శలు వస్తున్నాయి. సో ఒకసారి క్లారిటీ. సునీత గారు నమస్తే. నమస్తే. మీకు, లక్ష్మణ్ గారికి, ఈ డిబేట్ లో ఉన్న మిత్రులకు కూడా నమస్కారాలు. ఖాతాల సంగతి పక్కన పెడితే సునీత గారు, ఖాతాల సంగతి, పొద్దుల సంగతి, క్రెడిట్ సంగతి పక్కన పెడితే భోగాపురం అనేది ఒక ఊరు. ఆ ఊరున్న సంగతి దాదాపుగా నాకు తెలిసి రాష్ట్రానికి తెలియదు. ఆ జిల్లా కూడా కొంతమందికే తెలుసు జిల్లాలో. కానీ ఇప్పుడు భోగాపురం ప్రపంచానికి తెలిసిన ఊరు. రెండు, అది మన్యం ప్రాంతం, పూర్తిగా వెనుకబడ్డ గిరిజన ప్రాంతం. శ్రీకాకుళం జిల్లా అంటే పోరాటాలకే నిలయం. అలాంటి ఊరిలో అల్లూరి సీతారామరాజు విమానాశ్రయం రావటం అనేది వెనుకబడ్డ ఉత్తరాంధ్ర ప్రాంతానికి క్రాంతి రేఖ, ఒక అభివృద్ధి ప్రదాత. విమానయానం అనంటే విమానాలు రావటం పోవటమే కాదు, ఏడాదికి ఎంతమంది ప్రయాణిస్తారనే లెక్కలు కావు. విమానాశ్రయం అంటే విమానాశ్రయంతో పాటు అనుబంధ పరిశ్రమలు వస్తాయి, పెట్టుబడులు వస్తాయి, రాకపోకలు షురువు అవుతాయి, ప్రత్యక్ష పరోక్ష ఉపాధి అవకాశాలు వస్తాయి. కాబట్టి ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది వెనుకబడ్డ ఉత్తరాంధ్రకి టార్చి బేరర్, ఒక క్రాంతి రేఖ, ఒక వైభోగం. అంటే ఇది ఒక అభివృద్ధి కోణం. తప్పనిసరిగా భోగాపురం ఎయిర్పోర్టుతో ఉత్తరాంధ్ర దశ మారుతుంది. మనం అభివృద్ధి కోణంలో చూడాలి. రాజకీయాలు మాట్లాడదాం, మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడదాం, అభివృద్ధిగా మాట్లాడదాం. మీకు మొత్తం ఉత్తరాంధ్రలో ఇప్పటి వరకు విశాఖపట్నం అనే ఎయిర్పోర్టే ఉంది. అది నావికాదళ ఎయిర్పోర్ట్. పూర్తి సమర్థవంతంగా ప్రయాణికులకు రాకపోకలకు అనువుగా ఉండే ఎయిర్పోర్ట్ కాదు. ఇప్పుడు ఇది ఉత్తరాంధ్ర తొలి ఎయిర్పోర్ట్. ఇది కూడా 1997 నుంచి వచ్చిన కళ. 97లోనే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీనికి శ్రీకారం చుట్టారు. అంతై ఇంతై ఒటిడింతై అన్నట్టుగా ఆయా సందర్భాలను పొరసుకుని వెరసి ఇప్పుడు ప్రజలకు అంకితమైంది. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా రాష్ట్రానికి అంకితం చేస్తున్న ఒక శుభ సందర్భం. కాబట్టి శుభాలు మాట్లాడేటప్పుడు అశుభాల గురించి పక్కన పెట్టి ఆ ప్రజలకు వస్తున్న మేలుని దాదాపు 4,500 కోట్ల రూపాయల వ్యయంతోనూ, నాకు తెలిసి దాదాపు ఒక 2,203 ఎకరాల విస్తీర్ణంలో జిఎంఆర్ సంస్థ ప్రతి ఏటా 60 లక్షల మంది ప్రయాణాలు జరిగే విధంగా ఇదంతా ఏర్పాటైంది. కాబట్టి దీనిని రాజకీయాలకు అతీతంగా అందరూ ఆహ్వానించాలి. ఆ ప్రాంత అభివృద్ధిని కోరుకోవాలి. తప్పనిసరిగా రాజకీయాలు అభివృద్ధికి అడ్డుపడకూడదు. కాబట్టి భోగాపురం అనేది ఇక్కడి నుంచి ఊరు కాదు, అది సర్వనామం.
ఈ రోజున జాతికి అంకితం చేస్తున్న ఈ శుభ సందర్భంగా ఉత్తరాంధ్ర ప్రజలకి, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కూడా ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డు తరఫున ధన్యవాదాలు తెలియజేయాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉంది. అభివృద్ధిని ఇలా చూడాలి. ఎందుకంటే బాగా వెనుకబడ్డ రాష్ట్రం. విభజన తర్వాత మేము నోచుకున్నది ఏమి లేదు, మేము చేసిన అభివృద్ధి ఏమి లేదు. రాజధాని కట్టుకోవటానికే ఆపుసోపాలు పడుతున్నాం, ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. రైతులు భూములు ఇస్తేనో లేదా కేంద్ర ప్రభుత్వం అప్పులు ఇప్పిస్తేనో రాజధాని నిర్మాణం చేసుకోగలుగుతున్నాం. ఈ రోజున కూడా భోగాపురం లాంటి ఎయిర్పోర్ట్ ని నిర్మాణం చేయటం అనేది రాష్ట్ర ప్రజలందరూ రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీలు కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. ఎస్ అండి. లక్ష్మణరావు గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సునీల్ గారు, గుడ్ మార్నింగ్. సో మొత్తం మీద అయితే ఇందాక మన ఏదైతే బాలకోటయ్య గారు చెప్పినట్లు ఒక గిరిజన గ్రామం ఈరోజు ప్రపంచానికి తెలిసేలా తయారైంది. అదొక రకంగా మంచి విషయం. అండ్ ఇంకొకటి భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి జాతికి అంకితం చేయబోతున్నారు. ఇది కూడా ఏపీ ప్రజలకి చాలా ఒక మంచి విషయం అని చెప్పాలి. అండ్ ఇంకొకటి ఈ ఎయిర్పోర్ట్ ఒక గేమ్ చేంజర్ గా మారబోతుంది. ఏపీకి రానున్న రోజుల్లో పెట్టుబడులు రావచ్చు, కనెక్టివిటీ పెరుగుతుంది, చాలా అంశాలు కూడా ఒక రకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. కానీ ఈ అంశంలో ఇప్పుడు దీని భూసేకరణ నుంచి నిర్మాణం వరకు చాలా విషయాల్లో కూడా జగన్ హయాంలోనే జరిగింది. దీనికి సంబంధించి క్రెడిట్ చోరీ జరుగుతుందంటూ అంశాలు ఈ టైంలో మాట్లాడడం ఎంతవరకు సమంజసం? అండ్ ఇంకొకటి మీ పైన కూడా విమర్శలు ఏంటంటే కూడా క్రెడిట్ జగన్ అండ్ కో క్రెడిట్ కోసం కష్టాలు పడుతున్నారు అంటూ కూడా మీ పైన కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఏం చెప్తారు? సునీత్ గారు, అందరికి నమస్కారం అండి. ఏదేమైనా బాలకోట గారు ఉన్నట్టుగా ఆయన ఒప్పుకున్నారు. ఏదైనా భోగాపురంలో ఎయిర్పోర్టు మా కూటమి ప్రభుత్వం కట్టలేదు అని క్రిస్టల్ క్లియర్ గా ఆయన ఒక్కాడించి చెప్పారు. ఎక్కడ కూడా మేమే కట్టాము, మా వల్ల వచ్చిందని ఎక్కడ చెప్పలేదు. సంతోషం. భోగాపురం అనేది వినాలి సార్, స్టార్టింగ్ లో బ్రేక్ లక్ష్మణరావు గారు, బాలకోటయ్య గారు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుకుందాం. రాజకీయాలకు అతీతంగా మాట్లాడాను. రాజకీయ పొద్దున స్టార్టింగ్ లో బ్రేక్ లేకండి సార్. బాలకోటయ్య గారు, లక్ష్మణ్ గారు, మీరు అబద్ధాలను వండేస్తే ఉంటుంది. వీళ్ళు వైసీపీ ఇచ్చారంటే బాలకోటయ్య గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడి, ఆ తర్వాత నేను మళ్ళీ మీకు టైం ఇస్తాను. ఆయన మాట్లాడండి. సునీత గారు ఒక్క మాట. ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించిన వ్యక్తి. భోగాపురం ఎయిర్పోర్ట్ ను ఆహ్వానిస్తున్నారా, తిరస్కరిస్తున్నారా అని అడగండి. ఇక్కడ రాజకీయాలు కాదు అని నేను చెప్తున్నా. లక్ష్మణరావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణరావు గారు, అదే విధంగా వల్లూరి గంగాధర్ గారు కూడా జాయిన్ అయ్యారు బీజేపీ నుంచి. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. లక్ష్మణరావు గారు కంటిన్యూ. సునీత గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ ని మేము 100% స్వాగతిస్తాం. ఎందుకంటే మేమే తీసుకొచ్చాం, మా హయాంలోనే మొత్తం అంతా జరిగింది. అసలు ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ వచ్చిందంటేనే జగన్మోహన్ రెడ్డి గారి వల్ల. ఒకటి సార్, ఆయన అన్నారు మన్యం జిల్లా, అది శ్రీకాకుళం జిల్లా, గిరిజన ప్రాంతం అని. అవేమీ కాదమ్మా, విజయనగరం జిల్లా. భోగాపురం అనేది నెల్లిమర్ల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒక మండలం. భోగాపురం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో మంచి పేరు పొందినటువంటి ఒక వాణిజ్య సంపద గలటువంటి ఒక మండలం. అదే బాలకోట గారికి తెలియదు కాబట్టి నేనేమంటానంటే, సునీత గారు 2015 డిసెంబర్ 15 రక్షణ శాఖ క్లియరెన్స్ ఇచ్చిందండి. ఏది భోగాపురంలో ఎయిర్పోర్ట్ కట్టొచ్చని. అది డిసెంబరు 4, 2027 వరకు కూడా ఆ టైం పొడిగించింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2020 జూన్ 12 GMR తో కన్సెషన్ అగ్రిమెంట్ అనేది చేయడం జరిగింది. 2020 నవంబర్ 11 కేంద్ర పౌర విమాన శాఖ నుంచి సైట్ క్లియరెన్స్, సూత్ర క్లియరెన్స్ మాత్రం జరిగింది ఆమోదం పొందడానికి. 2022 సెప్టెంబర్ 13 విశాఖ నేవల్ ఎయిర్ బేస్ లోని సివిల్ ఎన్క్లేవ్ మూసివేతకు కేంద్రం ఎన్ఓసి ఇచ్చింది. 2023 ఫిబ్రవరి 23 రోజుకి 5 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాలని చెప్పి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది ఆ యొక్క ఎయిర్పోర్ట్ కి. అదే రోజు ఎయిర్పోర్ట్ బౌండరీకి మొత్తం కూడా విద్యుత్ సరఫరాకు కూడా
ఆమోదం పలికేందుకు ఒక జీవోని తీసుకొచ్చింది. 2023 ఏప్రిల్ 6న BCAS తో సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ ఒప్పందం అనేది కుదుర్చుకుంది. 2023 మే 16న ఏరోనాటికల్ సర్వీస్ మద్దతుకు కేంద్ర పౌర శాఖ విమాన శాఖ నుంచి GVIAL మద్దతు కూడా ఆ రోజున ఎంఓ చేసుకోవడం జరిగింది. 2023 అక్టోబర్ 31న విమానాశ్రయానికి అవసరమైనటువంటి 2203.26 ఎకరాల భూమిని GMR కి జగన్మోహన్ రెడ్డి గారు అప్పగించడం జరిగింది. సో ఇవంతా కూడా జరిగి 130 న్యాయపరమైనటువంటి చిక్కులు ఉన్నటువంటి ఈ యొక్క ప్రాజెక్టు పైన జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టు, సుప్రీంకోర్టులో ప్రతి దాంట్లో కూడా అన్ని వ్యవస్థల్లో ఎయిర్పోర్ట్ కట్టడానికి కావాల్సిన అన్ని వ్యవస్థలో ఎన్ఓసి తీసుకొచ్చి ఈ రోజున ఈ యొక్క ఏదైతే ఈ భోగపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఈ నిర్మితం అయిందో 2023లోనే ఆయన చెప్పారు. 2026 తారీఖు వచ్చేసరికి ఇక్కడ విమానాలు ఎగురుతాయి, సర్వీసులు ప్రారంభం అవుతాయని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే చెప్పారు. మేము అంటే చెప్తున్నాం అమ్మా, ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున భూమి పూజ చేసిన రోజున ఆ రోజు చాలా అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్ట్ అని కూడా రైతుల దగ్గర వీళ్ళు 5,000 ఎకరాలు 10,000 ఎకరాలు అని చెప్పి 15,000 ఎకరాలు అని చెప్పి వీళ్ళు భూమి సమీకరణ చేస్తామని చెప్తే ప్రజల్లో ఉత్తరాంధ్ర అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. ఇది కరెక్ట్ కాదని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అది 5,000 ఎకరాల నుంచి మనం చెప్పే ఈ రోజున 2,203 ఎకరాల వరకు కూడా దాన్ని కేటాయించడం జరిగింది. మరొక 500 ఎకరాలు ఇతరత్ర దానికి అనుబంధ విభాగాలుగా తయారు చేసే విధానానికి కేటాయించారు. అంటే భూమి ఇచ్చిన దగ్గర నుంచి భూమి ఇచ్చిన రైతులు వాళ్ళకి నిర్వహణకు అయినటువంటి ఖర్చు దాదాపుగా 960 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఏవైతే ఆ యొక్క భూములు ఇచ్చినటువంటి రైతులు 404 కుటుంబాలు ఉన్నాయో అవి మనం చూస్తే ఆ పోలిపల్లి దగ్గర ఆ చుట్టుపక్కల గ్రామాల దగ్గర వాళ్ళకి నిరాశ్రయానికి వాళ్ళకి ఇల్లు కట్టించి ఇచ్చినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు 77 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి ఇంటిని నిర్మాణించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అంటే ప్రతిది కూడా ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి ప్రతిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు సమకూర్చి ఈ యొక్క GMR సంస్థకి ఆ రోజున మరి కన్స్ట్రక్షన్ అగ్రిమెంట్ చేసుకుంటే ఈ రోజున వచ్చి సొమ్ము ఒకరిది సోకొకరిది లాగా, పని ఒకరిది కష్టం ఒకరిది లాగా, కాంట్రిబ్యూషన్ ఒకరిది క్రెడిట్ ఒకరిది లాగా ఈ రోజున క్రెడిట్ చోరీ చేస్తే ఇదే మేమే తెచ్చాం, మేమే కట్టాం, మేమే అన్ని క్లియరెన్స్ తీసుకొచ్చామని చెప్పి మాట్లాడితే ఒకటి లక్ష్మణ్ రావు గారు, సరే మీ హయాంలో మీరు దాన్ని స్టార్ట్ చేసిన లక్ష్మణ్ రావు గారు, బట్ ఈవెన్ దో ఒకటి సరే ప్రభుత్వాలు అన్నప్పుడు మారుతూ ఉంటాయి కానీ అభివృద్ధి మాత్రం ఆగకూడదు. ఈవెన్ వాళ్ళ హయాంలో స్టార్ట్ చేసినవి మీ టైంలో కొన్ని ఆగిపోయాయి, కానీ మీరు స్టార్ట్ చేసింది వాళ్ళ హయాంలో ఆగిపోలేదు కదా, కంటిన్యూ అయింది. వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేస్తున్నారు, ఒక రకంగా అది మంచి విషయమే కదా. సునీత గారు నేను అనేది ఏంటంటే ఈ రోజున ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ కి కూటమి ప్రభుత్వం నుంచి ₹1 కూడా వీళ్ళు వెచ్చించలేదు, వీళ్ళు ఇవ్వలేదు. ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడే భూమి కానీ కావాల్సినటువంటి ఆర్థిక వనరులు కానీ, విద్యుత్ సరఫరా కానీ, నీటి సరఫరా కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మొత్తం ఇచ్చేసాం. ఈ కూటమి ప్రభుత్వం నయా పైసా ఇవ్వాల, నయా పైసా కూడా కూటమి ప్రభుత్వం బడ్జెట్ నుంచి తీసి ఆ యొక్క GMR సంస్థకి ఇవ్వలేదు. మేము అదే చెప్తా ఉన్నాం, ఇవ్వలేదు కాదు. మీరేమో 900 కోట్ల పైన మీరు ఖర్చు చేశామంటున్నారు, వాళ్ళేమో 4,700 కోట్ల పైన అయినాయని వాళ్ళు అంటున్నారు. మీరు వినాలి మేము అనేది భూమి సేకరణ కోసం 960 కోట్లు భూమి సేకరణ ఏదైతే అసైన్ ల్యాండ్స్ గానీ, అలాగే రైతుల దగ్గర గానీ, అలాగే ప్రభుత్వ భూములు గానీ ఇవన్నీ కూడా మనం చూస్తే వాటికి సంబంధించినట్టు ఖర్చు నేను చెప్పింది. ఎయిర్పోర్ట్ కి కావాల్సిన ఆర్థిక వనరులు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున 4,000 కోట్ల రూపాయలు కూడా ఆ రోజున గవర్నమెంట్ కి రాష్ట్ర బడ్జెట్ కి సంబంధం లేకుండా ఆ యొక్క వనరులు ఇవ్వడం జరిగింది. అందుకని ఈ రోజున వీళ్ళేం చెప్తూ ఉన్నారు, వీళ్ళు జోబులో రూపాయి తీయకుండానే, చంద్రబాబు నాయుడు గారి జోబులో రూపాయి తీయకుండానే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ లో నుంచి రూపాయి తీయకుండానే ఈ యొక్క ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి క్రెడిట్ అంటే వీళ్ళు చోరీ చేయడానికి చూస్తూ ఉన్నారు. అది కరెక్ట్ కాదని చెప్తా ఉన్నాం. ఈ రోజున సంతోషం భోగాపురం ఎయిర్పోర్ట్ 100% ఈ రోజున కంప్లీట్ అయ్యి ఏదైతే ఈ యొక్క సర్వీస్ ప్రారంభం అవుతా ఉందో మేము కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కూడా సంతోషపడతా ఉన్నాం. క్లారిటీ ఇస్తారు బాలకోటయ్య గారు, తర్వాత క్లారిటీ ఇస్తారు. ఒక్క నిమిషం ఆంధ్రప్రదేశ్ ఇటు చూస్తే ఉత్తరాంధ్ర వచ్చి వెనకబడిన ప్రాంతం,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఇటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం గర్వకారణం. దానికి కారణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమైతే 100% ఆయనకి క్రెడిట్ ఇవ్వాలి. ఆయనకి మేము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అర్హుడు కాబట్టి మేమంటామంటే ఉత్తరాంధ్ర మీద చంద్రబాబు నాయుడు గారు కానీ టీడీపీ గారు కూటమి కానీ అంత ప్రేమ ఉంటే ఏ రోజైనా ఒక యూనివర్సిటీ తీసుకొచ్చారా? ఏ రోజైనా ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చారా? ఏ రోజైనా ఒక పోర్టు కట్టారా? ఏ రోజైనా ఆ ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి కంపెనీలు ఏమని తీసుకొచ్చారా? లేదు. జగన్మోహన్ రెడ్డి గారు 4 పోర్టులు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. పారితపురం, విశాఖపట్నం, పాడేరు, నర్సీపట్నం. మరి వీళ్ళు ఒక మెడికల్ కాలేజ్ తాలేదే, వీళ్ళు ఒక యూనివర్సిటీ తాలేదే. పారితపురంలో యూనివర్సిటీ మేము తీసుకొచ్చాం. ఇటువంటివన్నీ కూడా ఉత్తరాంధ్రకు కావాల్సినటువంటి అభివృద్ధి పదంలో ముందుకు నడిపించవలసిన కార్యక్రమాలను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అయింది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో డెవలప్మెంట్ అయినటువంటి ఉత్తరాంధ్రని ఈ రోజు మేమేదో వలసలు ఆపేసాం. కన్సిడర్ చేశాము. వాటి గురించి ఖచ్చితంగా జవాబు వస్తుంది. ఒక నిమిషం అండి గంగాధర్ గారు. ఒక నిమిషం, ఎందుకంటే టైం కొంచెం మిగిలిన వాళ్ళు గంగాధర్ గారు అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఆయన ఒక్క నిమిషం సునీత గారు, నేను అనేది ఏంటంటే ఒక్క నిమిషం అయిపోయింది. ఏంటంటే సునీత గారు ఎవరైతే ఉన్నారో టీడీపీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి ల్యాండ్ 50 ఎకరాలని వాళ్ళకి దారదత్తం చేశారు. వీటి గురించి క్లారిటీ తీసుకుందాం. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక్క నిమిషం. మళ్ళీ నేను మీకు సమయం ఇచ్చినప్పుడు ఇవన్నీ పాయింట్స్ చెప్పండి. ఒక నిమిషం. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్. ఒక నిమిషం లక్ష్మణరావు గారు ప్లీజ్, ఒక నిమిషం ఆగండి. ఒక నిమిషం విల్ కమ్ బ్యాక్ టు యు అండి ప్లీజ్. ఒక నిమిషం ఆగాలి, ఒక నిమిషం ఆగాలి. ఎందుకంటే ఒక నిమిషం అండి, మీకు ఎనఫ్ టైం ఇచ్చాను నేను. లక్ష్మణరావు గారు ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం ఆగండి. ఎనఫ్ టైం ఇచ్చాను, మళ్ళీ మీ టైం లో మాట్లాడచ్చు. ఒక నిమిషం ఆగండి లక్ష్మణరావు గారు. లక్ష్మణరావు గారు ఒక నిమిషం అండి, ఒక నిమిషం. గంగాధర్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం ఆగండి గంగాధర్ గారు. సో ఏంటి ఇప్పుడు ఈ రోజు ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేయబోతున్నారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి. సో ఏంటి కూటమి ప్రభుత్వంలో కేంద్రం నుంచి ఎంత మేర బీజేపీ నుంచి సహకారం అందింది, వాటి గురించి ఒకసారి. ముందుగా ఈ చర్చ వేదికలో ఉన్నటువంటి మరి బాలకోట అన్నయ్య గారికి, లక్ష్మణరావు గారికి మరి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి నుంచి మరి బాలకోటయ్య గారు అయితే ఇది పార్టీలకు అత్యధికంగా చేసుకుని ఒక పండగ వాతావరణంగా చేస్తారని చెప్పి అన్నయ్య గారు చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. దాన్ని మరి అన్ని పార్టీలు కూడా ఆహ్వానించాలి. మరి లక్ష్మణరావు గారు మరి ఇందాక నుంచి ఏకదాటిగా మాట్లాడుతూ అరెస్ట్ చేస్తే అబద్ధాలు నిజమైపోవు అనే మాట కూడా గుర్తెట్టుకోవాలి. ఇప్పుడు ఆయన చెప్తున్న లెక్కలన్నీ కూడా అన్ని తప్పుడు తడకలే. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏం చేసింది, ఎవరు జేబుల నుంచి పెట్టారు, ఎవరు జేబుల నుంచి పెట్టారని చెప్తున్నారు. అసలు ఎవరు జేబుల నుంచి పెట్టింది లేదు. మీ జగన్మోహన్ రెడ్డి కూడా జేబుల నుంచి పెట్టింది ఏం లేదయ్యా. ఏదైనా సరే అప్పుడు ఉన్న ప్రభుత్వం, ఆ ప్రభుత్వం ఉన్న ఖర్చులు నుంచి పెడతారు తప్ప ఎవరింటి నుంచి కూడా ఎవరు బాబు సంపాదించిన సొమ్ము కూడా తెచ్చి పెట్టలేదు. అలాగే మీ జగన్మోహన్ రెడ్డి కూడా పెట్టలేదు. అది ఇంకొక గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రతిదానికి మీరు ఎన్డీఏ కూటమి నుంచి రూపాయి పెట్టలేదని చెప్తున్నారు. ఏమండి, అప్పుడు దాని భూసేకరణకు ఉన్నప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దానికి పునాది వేసినప్పుడు కూడా కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. దానికి నిధులు ఇచ్చి ఇలా కంప్లీషన్ చేసి ఇలా ప్రారంభోత్సవంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. మరి ఏంటి అరిచి మాట్లాడుతున్నారు? అరిచి మాట్లాడితే అబద్ధాలు నిజమైపోతాయా? ఎవరండి లక్షల కోట్లు జేబులోకి తెచ్చిపెట్టేసింది? కానీ మీ వంత కాంట్రిబ్యూషన్ అంతా చెప్పండి. మీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంటి నుంచి పెట్టిన కాంట్రిబ్యూషన్ అంతా చెప్పండి. అరే చర్చా వేదిక జరుగుతుంది. చాలా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కాదు యావత్ భారతదేశం అంతా కూడా ఒక పండగ వాతావరణం నెలకొంది. దీన్ని స్వాగతించాల్సింది పోయి దీనికి ఇంకా మీకు కావాల్సినటువంటి మెరుగైన సౌకర్యాలు మీ ఉత్తరాంధ్ర కోసం ఏమైనా కావాల్సిన చర్చా వేదికలు చక్కగా ఆరోగ్యకరంగా చర్చించాలి తప్ప క్రెడిట్ చోరీయా? క్రెడిట్ చోరీ చేయండి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు? మీరు కదా, మీ జగన్మోహన్ రెడ్డి కదా. 10 మంది లక్షల మంది వీక్షిస్తున్నటువంటి వేదిక మీద ఫలితం ఆశిస్తారండి. ఆశిస్తారంటే గంగాధర్ గారు అవునండి, మేము కాదు. ఫలితం అంటే మీరు ఏ టైప్ ఫలితం ఆశిస్తారు చెప్పండి. 10 మంది ముందు చెప్పండి. వేలాది మంది మీ ఎన్టీఏ గవర్నమెంట్ ఏం చేసింది చెప్పండి. ఆ రోజున అశోక్ గజపతిరాజు గారు విమాన శాఖ మంత్రిగా ఉన్నారు. మీ ఎన్డీఏ కూటమిలో కదా ఉన్నారు.
అశోక్ గజపతిరాజు చేయలేంది మేము చేసామా లేదా? అశోక్ గజపతిరాజు విమాన శాఖ మంత్రిగా మీ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు ఏం చేశారు? చెప్తున్నారు అబద్ధాలు నిజమా బాబు? మరి నిజం చెప్పండి సోదరా. మాట్లాడితే అబద్ధాలు నిజం కావు. మళ్ళీ చెప్తున్నాను, మీరు మెల్లగా శాంతంగా సావధానంగా చెప్తాను వినండి, సావధానంగా చెప్తాను వినండి. అంతర్జాతీయ విమానాశ్రయాలు రావాలంటే కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలి. యూనివర్సిటీలు రావాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతులు కావాలి. మీరు ఏవైతే రాలేదని కోరుకుంటారో, ఏదైతే మెడికల్ కాలేజీలు రాలేదనుకుంటారో మీకు తెలుసో తెలీదు. నిన్న కాక మొన్న మరి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి సత్యకుమార్ యాదవ్ గారు ఉత్తరాంధ్ర వైపుకి ఎన్ని మెడికల్ కాలేజీలు వచ్చినాయి, ట్రైబల్ యూనివర్సిటీ ఎవరు తెచ్చారు, ఇవన్నీ పూసగుచ్చినట్టే చెప్పారు. ఏం చేసింది? బాగుపూర్ ఎయిర్పోర్ట్ కట్టడానికి ఎన్ని నిధులు కేటాయించింది? ఎన్ని పర్మిషన్ తీసుకొచ్చింది? భూ నిర్వాసితులకి ఏం చేసింది? రైతుల కోసం ఏం చేసింది చెప్పండి. దేశంలో ఏ ఎయిర్పోర్ట్ కూడా ప్రారంభం కానటువంటి అంగు ఆర్భాటాలతో ఇలా సర్వసిద్ధం చేసింది ఎన్డీఏ ప్రభుత్వం. ఏం చేసిందన్నది మీరు కాసేపు వీలైతే మీరు వెళ్ళి మీ దగ్గరలో ఉంటారు కాబట్టి మీరు డైరెక్ట్ గా చూడొచ్చు, లేదంటే టీవీలో వీక్షించండి. మీరు దీన్ని ఓర్వలేక క్రెడిట్ చూరి అని చెప్పి ఏదో ఒక వర్డ్స్ వాడి ఏంటండి ఇది? హర్షించండి సార్. ఉత్తరాంధ్రకి మణిహారం లాంటి మీకు ఇలా అంతగా అద్భుతమైనటువంటి సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల 2019 నుంచి 2024 వరకు ఇదే ఎన్డీఏతో మీరు కూడా ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు, మీరు మాట్లాడుతున్నప్పుడు ఎవరు ఇంటరప్ట్ చేయలేదు. ఆయన పాయింట్ ఒకసారి ఆయన మాట్లాడనివ్వండి. గంగాధర్ గారు మీ పాయింట్ చెప్పండి. మేడం 2019 నుంచి 2024 వరకు కూడా వెళ్ళి ఎన్డీఏ కూటమితో అట్టగాగలేదా? అప్పుడు మంచిదైనటువంటి ఎన్డీఏ పార్టీ మరి ఇప్పుడు ఎందుకు నీకు ఇట్లా చేదైపోయింది? ఓర్వలేని తరం మేడం. ఇప్పుడు ఇంత అంగు ఆర్భాటాలతో ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేని విధంగా ఇలా అంతర్జాతీయ విమాన ఎయిర్పోర్ట్ మరి భోగాపురం ప్రారంభం కావడంతో మరి ప్రపంచవ్యాప్తంగా ఇలా చర్చ నడుస్తుంది. ప్రపంచం అంతా ఇలా భోగాపురం వైపు చూస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీలో జరుగుతున్నటువంటి అరాచక సంఘటనలు మొత్తం అంతా పార్లమెంట్ లో అతలాకుతలమైన సమయంలో ఒక ప్రశాంత వాతావరణంలో మరి అలాంటి కార్యక్రమానికి మరి ప్రధానమంత్రి మోడీ గారు టైం ఇచ్చి రావడం కూడా చాలా గొప్ప విషయం. దానికి తగ్గట్టుగానే మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మరి చక్కగా మరి ఆయనకి స్వాగతం పలకటానికి 13,000 మంది గిరిజన విద్యార్థులతో హింసా నృత్యంతో మరి ఆయనకి స్వాగతం పలికే ఏర్పాట్లకి నిన్న జస్ట్ ట్రయల్ రన్ వేస్తేనే మరి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినటువంటి అంశం. మరి గిన్నిస్ వరల్డ్ రికార్డు అంటే మీకు తెలుసు, ప్రపంచంలో ఎక్కడ లేని వింత ఒకటి జరిగితే మాత్రం ఖచ్చితంగా అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వెళ్తుంది. దాన్ని నిన్న గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ రాణి గారికి మరి వరల్డ్ రికార్డ్స్ అధినేత ఆ సర్టిఫికేట్ కూడా అందించారు. ఇవన్నీ హర్షించదగ్గ విషయాలు. గుమ్మడి సంజయ్ రాణి గారు కూడా మన ఉత్తరాంధ్రకు చెందిన వ్యక్తి, ఒక మంత్రిగా, ఒక మహిళా మంత్రిగా మరి ఇలాంటి కాన్సెప్ట్స్ ముందుకు తీసుకెళ్లి ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తున్నప్పుడు మీరు హర్షించాలే గానీ ఈ ఓర్వలేని తరంతో ఈ మాటలు ఏంటండి? 2 లక్షల మంది భారీ జన సమీకరణతో అక్కడ బహిరంగ ఏమైనా ప్రత్యేకంగా ఏపీకి సంబంధించి ఈ రోజు ప్రధాని ఏమైనా వరాల జల్లు కురిపించే అవకాశం ఉందా? మేడం మీరు ఆల్రెడీ 9 లక్షల కోట్లతో ఒక మెగా పవర్ గ్రిడ్ ప్లాంట్లు కూడా ఆయన శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. మేడం ఆయన ఎప్పుడు కూడా ఒట్టి చేతులతో రాలేదు. ఎప్పుడు వచ్చినా సరే లక్షల నుంచి 5 లక్షల కోట్ల వరకు కూడా ఆయన ప్రారంభోత్సవాలు చేసుకుంటారు. మీకు ఒక విషయం తెలీదు, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నటువంటి ఉద్దండ మినిస్టర్స్ ఎవరైతే నితిన్ గడ్కరీ గారు కానీ, అశ్విని వైష్ణవ్ గారు కానీ, మనోహర్ లాల్ ఖట్టర్ గాని, రామ్మోహన్ రెడ్డి గారు కానీ, ఇలా మరి వివిధ శాఖలకు సంబంధించిన అందరి మంత్రులు కూడా ఇవాళ అక్కడికి వస్తున్నారు. అంటే ఆయా శాఖల మధ్యలో ఉన్నటువంటి ఆయా శాఖలు నిర్వహిస్తున్నటువంటి మంత్రుల సమక్షంలో మరి ఆ కొన్ని ప్రాజెక్టులు నాకు తెలిసి కొన్ని రైల్వే ప్రాజెక్టులు కూడా ప్రకటించే అవకాశంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మరి మన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది కాబట్టి మరి అక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అక్కడి నుంచి మరి విశాఖపట్నంలోకి మరి ట్రాన్స్పోర్టేషన్ మరి అక్కడ కూడా మరి డెవలప్ అవడం కొంత టైం పడుతుంది. కాబట్టి మరి దీని మీద కూడా ప్రజలకి కొంచెం అందుబాటులో ఉండే విధంగా కూడా అనుకూలమైనటువంటి కొన్ని ప్రాజెక్టులు ప్రకటించే అవకాశం ఉందని చెప్తాను మేడం. ఓకే అండి. ఎస్ బాలకోటయ్య గారు, సో ఇందాక సబ్మిషన్ అడిగారు కదా, చెప్పండి. సునీత గారు కేంద్ర ప్రభుత్వ సహాయం లేకుండా విమానాశ్రయాలు రావు. అది గుర్తు. జగన్మోహన్ రెడ్డి గారు కట్టడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడి నుంచి కడతాడు?
ఎక్కడి నుంచి తెస్తాడు విమానాశ్రయాలు? జగన్మోహన్ రెడ్డి గారి జేబులో డబ్బులు ఇచ్చాడా? ఆయన భూములు ఇచ్చాడా? ఏ ప్రభుత్వమైనా అలా ఇస్తుందా? ఇప్పుడు వినేవాడికి చెప్పేవాడికి వినేవాడు లోకం అంట. ఇదిగోండి సాక్షి పేపర్లో రాసినవన్నీ కూడా లక్ష్మణరావు చదివినిపించాడు మీకు ఈ జీవోలు. ఆయన రాసుకున్నాడు సాక్షి పేపర్లో విపరీతంగా. మోడీ గారి ప్రారంభోత్సవం కూడా రాయకుండా ఇంత ముక్క రాసి భోగాపురం కళ జగన్మోహన్ రెడ్డి గారి సాకారం చేశారు. బాలకోట గారు ఈనాడు పేపర్ చూపించి సాక్షి పేపర్ అంటున్నారు మీరు. ఇదిగోండి సాక్షి పేపర్. ఇదిగో మీ అబద్ధాలతోనే గొల్లయింది. నీ రాష్ట్రం గొల్లయింది నీ అబద్ధాలు. ఇదిగో సాక్షి, సాక్షి చూడు. బాగా చూపించారు. సాక్షులు ఏం రాశారు చూపించండి. సాక్షులు ఏం రాశారు చూపించండి ముందు. సునీత గారు కాదు, సాక్షులు ఏం రాశారు చూపించండి. సాక్షులు రాసి చూపించాల్సింది ఏముంది లక్ష్మణరావు గారు? సాక్షులు రాసి మీరు అలా చదివేశారు. సునీత గారు కోటయ్య గారు చెప్పండి. డిబేట్కి రావాలంటే క్రెడిబిలిటీ ఉండాలి. నేను అదే అన్నా. డిబేట్కి రావాలంటే ఉత్తరాంధ్ర పరిస్థితి తెలియాలి. డిబేట్కి రావాలంటే విజయనగరం పర్సనల్ గొద్దు చెప్పండి బాలకోటయ్య గారు. సునీత గారు డిబేట్కి రావాలంటే సబ్జెక్ట్ ఉండాలి, అవగాహన ఉండాలా. శ్రీకాకుళం జిల్లా సునీత గారు ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు ఒక్క నిమిషం అండి. లక్ష్మణ్ గారిని ఏమన్నారంటే స్టాప్ దేర్, ఆగు అన్నారు. దానికి సిగ్గుపడాలి ఆయన. డిబేట్కి వచ్చి ఆగు అన్నా కూడా ఆగనందుకు సిగ్గుపడాలి. స్టాప్ దేర్ మాట్లాడాలి. శ్రీకాకుళం జిల్లా గిరిజన ప్రాంతంలో ఏ అవగాహన డిబేట్ లో కూర్చుంటే డిబేట్కి రావడమే వీళ్ళు. చెప్తారు అసలు డిబేట్ లో కూర్చొని ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు వన్ బై వన్ మాట్లాడండి. ఒక్క నిమిషం అందరు ఒకటేసారి మాట్లాడడం వల్ల టైం కూడా వేస్ట్ అవుతుంది. ఒక్క నిమిషం లక్ష్మణ్ రావు గారు చెప్పండి బాలకోటయ్య గారు. వన్ సెకండ్ ఐ రిపీట్. మీరు ఇలాంటి వ్యక్తుల్ని డిబేట్కి పిలిస్తే మీ డిబేట్ కొనసాగదు. వాళ్ళు డిస్టర్బ్ చేయటమే పరమావధి. వాళ్ళ అంశం మాట్లాడరు, దాడి చేస్తారు. ఇది వాళ్ళ వ్యూహం. దీన్ని మీరు అర్థం చేసుకోవాలి. మనం ఒక వ్యక్తిని డిబేట్ పిలుస్తున్నప్పుడు డిబేట్ పద్ధతి మీరు ఆగమన్నా కూడా ఆగని విధంగా మాట్లాడుతున్నాడు అని అంటే ఆ పద్ధతి అర్థం చేసుకోవాలి. నేను వెరసి చివరిగా చెప్తున్నాను మేడం, భోగాపురం ఎయిర్పోర్ట్ రాజకీయాలకు అతీతంగా చూడాలి. అది ఉత్తరాంధ్ర కళ, క్రాంతి రేఖ. భోగాపురంతో ఉత్తరాంధ్ర యొక్క దశ మారుతుంది. అది ప్రభుత్వాలు చేసిన పని. ఏ అభివృద్ధి అయినా సరే ఒక ప్రభుత్వం నిర్మాణం చేయదు, వరుసగా ప్రభుత్వాలు నిర్మాణం చేస్తాయి. అది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అయినా, ట్యాంక్ బండ్ అయినా, శ్రీశైలం అయినా, నాగార్జున సాగర్ అయినా, పోలవరం అయినా, అమరావతి అయినా, భోగాపురం అయినా ఆ అభివృద్ధి కోణాన్ని ఆ కన్నులతో చూడగలిగినోడే ప్రజాప్రతినిధి లేదా రాజకీయ పార్టీ నాయకుడు. అంతే తప్ప ప్రతి దాన్ని కూడా నిందలేసి, అబద్ధం ప్రచారం చేసి, ఎదుటివాడిని దాడి చేసి, పోలీసుల మీద దాడి చేసినట్టుగా, ఒక మహిళా ఎస్ఐని దాష్టికం చేసినట్టుగా దుర్మార్గమైన దాడి చేస్తే డిబేట్లలో కూడా ఇది రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. అలా చేశారు కాబట్టే ఏ 11కి దిగిపోయారు. కాబట్టి నేను చెప్తున్నాను, అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూసి ఆస్వాదించాలి అన్ని రాజకీయ పార్టీలు. దట్ ఈస్ నాట్ ఏ వైఎస్ఆర్సీపీ. ఈ రాష్ట్రంలో చాలా పార్టీలు ఉన్నాయి. సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ, ఆల్ పార్టీస్ విత్ కూటమి పార్టీలు కూడా ఆహ్వానించాలి, అభివృద్ధిని కాంక్షించాలి. నేను చెప్పా, ఇబ్బంది పడ్డ రాష్ట్రం, వెనుకబడ్డ రాష్ట్రం, ఏదీ లేని రాష్ట్రం, కోలుకుంటున్న రాష్ట్రం, అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం. దీనికి టార్చ్ బేరర్ చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం. ముందు నుంచే భోగాపురంకి మంచి పేరుందని అంటున్నారు కదా, ముందు నుంచే భోగాపురంకి మంచి పేరుంది, అంతేమీ వెనకబడలేదని చెప్పేసి మాట్లాడారు. విజయనగరం వెనకబడలేదంటే మరి ఎవరు వెనకబడ్డారో ఆలోచించండి. ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడ్డ జిల్లా. ఉత్తర శ్రీకాకుళం, విజయనగరం, ఒక్క విశాఖపట్నం సిటీ తప్ప అడగండి ఇందులో ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల్ని. ఉత్తరాంధ్ర అంటేనే వెనకబడ్డ జిల్లా, రాయలసీమ అంటేనే వెనకబడ్డ జిల్లా. ఏది వెనకబడలేదు. ఇప్పుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అవగాహన ఉండాలి. శ్రీకాకుళం పోరాటాలు జరిగినాయి, మన్యం పోరాటాలు జరిగినాయి. అల్లూరి సీతారామరాజు ఎక్కడోడు, పితూరి స్వాతంత్రం కోసం పోరాడింది గిరిజనులతో. ఆ వెనుకబడ్డ జిల్లా కాబట్టి ఇది ఒక అభివృద్ధి కాముకంగా ఉంటుంది. దీని ద్వారా అభివృద్ధి చెందుతుంది. ఇంకా చెయ్యాలి.
ఒక్క విమానాశ్రయంతోనే అభివృద్ధి పూర్తవుతుందని నేను అన్నాను. అనుబంధ పరిశ్రమలు రావాలి, ఉపాధి అవకాశాలు రావాలి, స్థానికులకు కల్పించాలి, దానికి సంబంధించిన టెక్నాలజీ కేంద్రాలు పెట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టాలి, ట్రైనింగ్లు ఇవ్వాలి, అక్కడ పుట్టిన బిడ్డలకి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి. ఎప్పుడైనా ఏ రాజకీయ పార్టీ అయినా ఇది కోరుకుంటుంది. భోగాపురం నేనే గట్టా, మా అయ్యే గట్టిండు, మేమే చూసా, ఇది కాదు కావాల్సింది. జరుగుతున్న అభివృద్ధిని ఇంకాస్త విస్తరించాలి, అది ప్రజలకు అందించాలి, ఇది మాట్లాడాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు సరే, కానీ ఇక మీరు అన్న పాయింట్ కరెక్టే. మీరు అన్న పాయింట్స్ అన్ని కన్సిడర్ చేయాల్సిన అంశాలే. కానీ ఒకటి, సరే వాళ్ళ హయాంలో ఎంతవరకు అభివృద్ధి అయ్యిందో అక్కడ నుంచి మీరెంత చేస్తారో చెప్తే అయిపోద్ది కదా, ఈ గొడవ అసలు ఉండదే కాదు కదా మేడం. ఇక్కడ అర్థం ప్రభుత్వం అని అర్థం, వ్యక్తులు కాదు. చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు వగైరా వగైరా నామధేయాలు కావు. ప్రభుత్వం, నాటి ప్రభుత్వం. ఈ లెక్కలు 97లోనే అప్పుడే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా శ్రీకారం చుట్టారు. ఎవరైనా ముఖ్యమంత్రిగా ఉండి చేసే పని తప్ప వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలరా? ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా చేయగలరా అంటే ముఖ్యమంత్రి చేయగలరు. దానిని అలా చూడాలంటున్నా. అభివృద్ధి ఒక ప్రభుత్వంతో అవ్వదంటున్నా. వాళ్ళు చేసేది, ఆయన ఒక శంకుస్థాపన చేశాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి కంటే ముందే శంకుస్థాపన చేశాడు. శంకుస్థాపన చేసిన రోజున నేను డేట్ ప్రకటించానని చెప్పేసని అంటే ఆంధ్రప్రదేశ్కి వైసీపీ పార్టీ యొక్క స్థితి అదండి. అంటే దాడి చేయటం వాళ్ళకి విద్య అయిపోయింది. కాబట్టి అసలు ప్రధానమంత్రి వార్త లేదండి. భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం వార్త లేదు. మరో క్రెడిట్ స్టోరీకి బాబు ఎత్తనం అని చెప్పేసి దాడి ఉంది. ఆయన జీవాలు పెట్టుకున్నారు. అంటే దీన్నే చెప్తున్నారు వైసీపీ నాయకులు. వాళ్ళు ఇస్తున్న ఫీడ్బ్యాక్ ఇది. నేను అనేది ఏంటంటే, ఒకవేళ వైసీపీ వాళ్ళు చెప్పుకోనివ్వండి, తప్పేమి లేదు. ప్రజలకు అర్థమవుతుంది కదా ఎవరు ఏం చేశారు, అన్నమేంటి సున్నమేంటి, ఏది తలుపు ఏది నలుపు, ప్రజలకు అర్థం కాదా? అలా అర్థం కాబట్టే కదా 2024లో ప్రజల కూటమి పక్షాన ఉంది. నేను వాళ్ళు చెప్పుకున్నా, అరిచి చెప్పుకున్నా, ఎగిరి చెప్పుకున్నా కూడా నేనేం తప్పుపట్టను. నేను అనేది ఏంటంటే, అభివృద్ధిని రాజకీయాలకు ఖచ్చితంగా ఆస్వాదిస్తేనే ఈ రాష్ట్రం మెరుగుపడుతుంది. ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నందుకు కూడా మనకు కూడా కాస్త ప్రజల పక్షాన్ని మాట్లాడినట్టు ఉంటుంది. ఇలా నిందారోపణలు చేసుకోవటం వలన ప్రయోజనం ఉండదు. ఇది ఉత్తరాంధ్ర వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. ఎయిర్పోర్ట్ కి సంబంధించి వాళ్ళు కూడా స్వాగతిస్తున్నారు. ఎస్ లక్ష్మణ్ రావు గారు, ఇందాక సబ్మిషన్ మెన్షన్ చేశారు కదా, చెప్పండి. నేను అనేది ఏంటంటే, బాలకోటయ్య గారు ఎన్నో డిబేట్లు మేము పాల్గొన్నాం. కానీ ఇంత రాజకీయ అవగాహనతో ఫస్ట్ టైం అవగాహన లేని విధంగా, అంటే ఉత్తరాంధ్ర కోసం ఏమాత్రం అవగాహన లేనిగా మాట్లాడారు. చాలా బాధాకరం. ఎందుకంటే జిల్లా పేర్లు మార్చారు, గిరిజన ప్రాంతం అంటారు, ఇంకేదో ఆయన ఏదో మరి టీడీపీ ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశారు. మరి ఆయన సంతోషం, ఆయనకు వచ్చింది ఆయన చదివారు. కానీ మేమేదో ఆ సాక్షి పేపర్లో చదివాము, సాక్షి పేపర్లో ఏమో అబ్బదు. అంటే ఈనాడు ఆంధ్రజ్యోతిలో రాస్తే రైటు, సాక్షి పేపర్లో రాస్తే తప్ప. అరే మేము ఒకటి చెప్తున్నామండి, 77 మీటర్ల వెడల్పు రోడ్డు విశాఖపట్నం నుంచి భోగాపురానికి, ఆ రోడ్డు మా హయాంలో మీరు శాంక్షన్ చేస్తే, అది కూడా కేంద్ర మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ దగ్గర ఆమోదం పొంది ఆ యొక్క రోడ్డుకి మేము తీసుకొస్తే ఇంతవరకు దాన్ని మనం నిర్మించలేదు కదా. అరే మీరు ఈ రోజున భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళి ఓపెన్ చేస్తాం అంటున్నారు. ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఇవ్వాల్సిన రోడ్డు 77 మీటర్ల రోడ్డుని ఎందుకు మీరు ఎంతవరకు నిర్మించలేదు? విశాఖపట్నం నుంచి భోగాపురం ఎలాగెళ్తారు ప్రజలు? ఎయిర్పోర్ట్కి ఎలాగెళ్తారండి? అంటే రోడ్ల రవాణా లేకుండా ఆ ప్రయాణికులు వెళ్ళిపోతారా? ఎందుకు మీరు కంటిన్యూ చేయలేదు? ఎందుకు వెళ్ళిపోయింది టీడీపీ గవర్నమెంట్? వినండి సార్, సోదరు మీకు టైం వచ్చినప్పుడు చెప్పండి. వినండి సార్, నేను అన్నది ఏంటంటే సార్, ఉత్తరాంధ్ర మీద ప్రేమ, ఉత్తరాంధ్ర మీద మేము ఏదో చేసామన్నారు. ఇందాక నేను చాలా ప్రశ్నలు అడిగా. అయ్యా మీరు ఏమైనా ఉత్తరాంధ్రకి మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారా, యూనివర్సిటీలు తీసుకొచ్చారా, లేదా పోర్ట్లు ఏమైనా డెవలప్మెంట్ చేశారా, లేదా ఏమైనా ఆసుపత్రులు కట్టారా అని చెప్పాం. లేదే, దానికి ఒక్కదానికి సమాధానం లేదు మీ దగ్గర. ఎప్పుడో బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి విశాఖపట్నంలో పోర్టుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని దిక్కుదమాలం అంతా కూడా మార్చారు జగన్మోహన్ రెడ్డి గారు. దాని పరిస్థితులు మార్చారు. అలాగే శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఫిషింగ్ ల్యాండ్స్ సెంటర్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వచ్చిన తర్వాత మా మాటి నర్సీపట్నం వంటి కూడా ఉత్తరాంధ్రని ఒక కొలవికి ఒక దశకి తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఉత్తరాంధ్రలో ఏదైతే మనం చెప్పుకున్నామో, ఏదైతే ఇది యొక్క కిడ్నీ రీసెర్చ్ సెంటర్ 1000 కోట్లు పెట్టి ఈ కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఏదైతే తీసుకొచ్చారో, వాటర్ ప్లాంటేషన్ పెట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దానం కిడ్నీ సెంటర్, ఉద్దానం గురించి ఏమైనా మీరు పట్టించుకున్నారా?
ఉద్యానం జగన్మోహన్ రెడ్డి గారు అయ్యంలోనే కదా ఒక హాస్పిటల్ కట్టించి దానికి వాటర్ ప్యూరిఫైర్ పెట్టి మొత్తం 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. అరే మేము ఇంత చేస్తే ఉత్తరాంధ్ర కోసం ఏదో చేశారని చెప్తారు. ఏం చెప్పారు ఒకటి చెప్పండి. ఉత్తరాంధ్రలో ఈ 3 జిల్లాలో మీరు వచ్చిన ఈ 2 సంవత్సరాల్లో కానీ లేదా గత 3 సార్లు సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం మేము ఈ కంపెనీ తెచ్చాం, ఈ పోర్ట్ కట్టాం, లేకపోతే యూనివర్సిటీ తీసుకొచ్చాం, ఈ మెడికల్ కాలేజ్ తీసుకొచ్చాం, మా ద్వారా వలసలు ఆగినాయని ఒక పాయింట్ తీసుకురండి. ఒక పాయింట్ చెప్పండి మీరు. ఎందుకు డిబేట్ ఉంది సునీత గారు, నాకు ఒక నిమిషం అండి, ఒక నిమిషం లక్ష్మణరావు గారు, ఒక నిమిషం ఆగండి, ఒక్క నిమిషం. ఎస్ గంగాధర్ గారు మాట్లాడిన తర్వాత నేను మీకు ఒక 2 నిమిషాలు టైం ఇస్తాను, మీరు కంక్లూడ్ చేసి వెళ్ళొచ్చు. ఒక నిమిషం. గంగాధర్ గారు ఇందాక సబ్మిషన్ అడిగారు కదా, చెప్పండి. సబ్మిషన్ ఏం లేదు మేడం. ఇప్పుడు లక్ష్మణరావు గారు చెప్పేది ఏంటంటే బ్రిటిష్ కాలం నాటికి కట్టినటువంటి పోర్టులకు కానీ మరి ఆ కారిడార్స్ అన్నిటి కూడా రంగులు మారుస్తున్నట్టు మాత్రాన వీళ్ళు కట్టినట్టు కాదండి అది. జగన్ ప్రభుత్వంలో అన్ని ఏం చేశారు, పోర్టులో మీరు ఏం చేయగలిగారు చెప్పండి. అది పోర్టుగా మీకు సంబంధం ఏముంటదండి? ఏమండి లక్షలాది మంది వేలాది మంది వీక్షిస్తున్నారండి. పోర్టు ఒక సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ అది. అసలు మీ పాత్ర ఏముంటది అందులో? ఇది నాలెడ్జ్ ఎక్సలెంట్. సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీలో ఉన్న ఒకటి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం 2 సమన్వయంతో పనిచేస్తేనే ఏ ప్రాజెక్ట్స్ అయినా ముందుకెళ్తాయి. మీరెళ్ళి దాన్ని ఏం చేయగలుగుతుంది చెప్పండి. అంటే ఒకటి గంగాధర్ గారు, ఒకటి అంటే మీరు చెప్పినట్లు మొత్తం కేంద్రం పాత్రనే ఉండదు, అటు రాష్ట్ర ప్రభుత్వ పాత్ర కూడా ఉంటుంది. 2 సమన్వయంతో పనిచేస్తేనే ఏదైనా ముందుకు వెళ్తుంది. పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేయలేదండి. మళ్ళీ మీకు మరి క్లియర్ గా చెప్తున్నాను, అక్కడ పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేయలేదు. ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్ అని తీసుకొచ్చు. ఎక్సలెంట్, మీకే చెప్తున్నాను సార్. అది పోర్ట్ ని రీకన్స్ట్రక్షన్ చేస్తుంటే వేరే విధంగా ఇంకొక 100 ఎకరాలు కేటాయించి దాన్ని పెంపుదల చేస్తుంటే దాంట్లో మీ పాత్ర నుంచి చెప్తే కొంచెం వింటాక వినసంపుకుంటుంది. రంగులు మార్చినంత మాత్రం దీన్ని మీరు కట్టినట్టు కాదు. సరే ఓకే, ప్రభుత్వంలో అన్నింటికి బాత్రూమ్ కూడా రంగులు వేసిన ప్రభుత్వం కదండి మీది. సూపర్ సార్, పోర్టుకి రంగులు వేస్తారా? పోర్టు అదే కదా గత ప్రభుత్వం చేసింది. ఒక నిమిషం గంగాధర్ గారు, ఒక నిమిషం అండి, నేను మళ్ళీ వస్తాను. ఎస్ బాలకోటయ్య గారు వెళ్తారంట, ఆయనతో ఒకసారి మాట్లాడి తర్వాత నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. బాలకోటయ్య గారు, సో ఇందాక లక్ష్మణరావు గారు అన్నట్లు సరే అభివృద్ధికి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన పాయింట్స్ అన్నారు. ఓకే, నాట్ ఓన్లీ ఎయిర్పోర్ట్, ఇప్పుడు ఎయిర్పోర్ట్ ఉన్నంత మాత్రం దానికి సంబంధించి కనెక్టివిటీ కూడా చాలా ఇంపార్టెంట్. ఆ రోడ్డు మార్గాలు కానివ్వండి, వీటన్నింటికి కూడా చాలా ఏరో సిటీకి సంబంధించి కానీ ఇవన్నీ కనెక్టివిటీ విషయంలో ఇంకా ఎలాంటి ప్రణాళికలు చేయబోతున్నారు, ఏ టైం లైన్ లోపు ఇవన్నీ కంప్లీట్ అవుతున్నాయి, ఒకసారి వాటి గురించి క్లారిటీ. సునీత గారు, లక్ష్మణరావు నా పరిచయమే. లక్ష్మణ్ అంటే నిజాలు చెప్తారని అర్థం రావుడి తర్వాత. మరి ఈ లక్ష్మణ్ ఎందుకని నిజాలు చెప్పడం? మీకు ఒక మాట చెప్తాను సునీత గారు, ఎర్ర బస్సు కూడా రాని భోగాపురానికి ఎయిర్ బస్సు అన్నది ఎవరు? విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లో దోమలు తోలుకుంటున్నారు. 25 కిలోమీటర్ల దూరంలో ఉంది. భోగాపురానికి ఎయిర్పోర్ట్ ఎందుకు అన్నది ఎవరు? భోగాపురానికి భూసేకరణ జరిగితే హైకోర్టుకి వెళ్ళేసి అడ్డుకుంటానన్నది ఎవరు? రెండో మాట, అసలు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు. బ్రిటిష్ వాళ్ళతో పోరాడింది కూడా జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కూడా చెవులో పూలు పెట్టుకున్నారు. ఆయన చేసిన ప్రతి కొనుక్కోవాలి, చెవుల్లో పూలు పెట్టుకొని వినాలి. అబద్దాల పుట్ట వైసీపీ పార్టీ, అబద్దాలకి ఘనపాటి వైసీపీ పార్టీ, చంద్రబాబు నాయుడు రౌడీయిజానికి వైసీపీ పార్టీ, దౌర్జన్యానికి వైసీపీ పార్టీ, రప్పాకి వైసీపీ పార్టీ. ఒకటి సరే పర్సనల్ వద్దండి, పర్సనల్ వద్దు. నేను ఇందాక అడిగిన దాని గురించి ఒకసారి చెప్పండి. కనెక్టివిటీకి సంబంధించి ఏం చేయబోతున్నారు, ఎంత టైం లైన్ తీసుకోబోతున్నారు? సునీత గారు, భోగాపురం విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని ఆహ్వానిద్దాం. వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు జరుగుతున్న అభివృద్ధిని స్వాగతిద్దాం. ప్రభుత్వం అభివృద్ధికి కట్టుబడి ఉంది. మనం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూడాలి. ఏ ప్రభుత్వం అయినా ప్రజల నిధులతో, ప్రభుత్వ నిధులతో ఖర్చు పెడుతుంది తప్ప ఏ నాయకుడు కూడా తన జేబులో నుంచో ఇంట్లో సొమ్మో ఖర్చు పెట్టడు.
ఇది ప్రభుత్వ విధానం. ఈ రోజు కూడా పరిశ్రమల రాకతో కానీ ఏంటి మేడం గూగుల్ డేటా సెంటర్, ఆ రోజు కూడా ఇదే వైసీపీ పార్టీ ఏమంది, డేటా సెంటర్ అంటే 4 గుమస్తాలు ఉంటారంది. తర్వాత ఏమంది, డేటా సెంటర్ మా క్రెడిబిలిటీ అంది. 1,50,000 కోట్ల రూపాయలు. ఈ రోజున ఉత్తరాంధ్ర మీద ప్రభుత్వం చాలా ప్రాధాన్యత ఇస్తూ అభివృద్ధి చేస్తుంది. అలాగే రాయలసీమగా చేస్తుంది, కోస్తా ప్రాంతానికి చేస్తుంది. నాడు అభివృద్ధి జాడలాడ కనిపించింది మేడం. నాడు అభివృద్ధి జాడలేవి ఎండమావుల్లాగా. నేను మాట్లాడతా పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాట్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తట్టెడ మట్టి పోసిందా? అమరావతిలో మొక్క నాటిందా? పోనీ వేసిన మొక్కకు నీళ్లు పోసిందా? ప్లీజ్ ప్రూవ్ ఇట్. భాగాపురం గురించి డిబేట్ కి మాట్లాడదాము. నాడు అభివృద్ధి ఎక్కడ కనిపించింది? కేవలం అమరావతి గురించి మాట్లాడదాం. ఆయన చెప్పింది ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట చెప్తున్నాను. నేను 3,30,000 కోట్ల రూపాయలు నేను అప్పు చేశాను, 2,72,000 కోట్ల రూపాయలు బట్టలు నొక్కాను. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? 60,000 కోట్లు అప్పు తెచ్చి బట్టలు నొక్కానని ఆయన చెప్పాడు. వేర్ ఈజ్ ద బ్యాలెన్స్? 60,000 కోట్లు అయాస్కుడు. ఏమైంది చెప్పండి. మీ నాయకుడు ఏం చేశాడు? 3,63,000 చేశాడు? అప్పులు తీసుకొచ్చి ఏం చేశారు? 3,63,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఏం సంక్షేమం ఇచ్చారు? ఏం అభివృద్ధి చేశారు? ఎవరికి ఇచ్చారు? ఎవరి అకౌంట్లోకి వెళ్ళి, ఎవరు జోబులోకి వెళ్ళి అమరావతి పేరు చెప్పి 47,340 కోట్లు తీసుకొచ్చిన ఈ 47,000 మాట్లాడాలంటే ఒక ఇజ్జత్ ఉండాలి. ఎవరి అకౌంట్లోకి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు, ఒక నిమిషం. బాలకోటయ్య గారు, ఒకటి సరే మీరు అంటున్న ఈ లెక్కలు ఇవన్నీ 60,000 కోట్లు ఇవన్నీ ఏమైనా అంటే కూడా సరే, ఇప్పుడు మీ ప్రభుత్వ హయాంలో మీరు దానికి సంబంధించి మరి దాన్ని రెక్టిఫై చేస్తారా? ఇంట్రాగేషన్ ఎంత వరకు వెళ్తుంది? ఎంక్వైరీ మీరు చేసి వాటిని ప్రూవ్ చేయాల్సిన అవసరం మీ చేతుల్లో కూడా ఉంటుంది. సరే, ఇవన్నీ విషయాలు పక్కన పెట్టేదేండి. ఒకటి ఫైనల్, ఒక నిమిషం లక్ష్మణ్ రావు గారు, ఒక నిమిషం. ఇది విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు మెయిన్ కనెక్టివిటీగా మారబోతుంది కాబట్టి ఈ రోడ్డు మార్గాలకు సంబంధించి కానీ ఇవన్నీ ఎప్పట్లో పూర్తవుతాయి? వాటి గురించి ఒకసారి ఫైనల్ గా చెప్పొచ్చు బాలకోటయ్య గారు. సునీత గారు, అభివృద్ధి ప్రక్రియ నిరంతరంగా జరుగుతుందని చెప్తున్నా. దానికి బొట్టు కాటుగా తిది నక్షత్రం పెట్టడం. 97 నాటి కళ భోగాపురం 2026లో పూర్తయింది. 100 ఏళ్ల నాటి శతాబ్దాల కళ పోలవరం 89% పూర్తయింది. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు కనుక్కోవాలి. చంద్రబాబు నాయుడు కాదు. మధ్యలో అలా స్వర్గీయ ఎన్టీ రామారావు గారే శంకుస్థాపన చేశారు పోలవరానికి. ఇంకా రాజశేఖర రెడ్డి గారు రంగం మీద లేడు అసలు. జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలా. పిల్లోడు జగన్మోహన్ రెడ్డి గారు 18 సంవత్సరాల పిల్లోడు. అతనికేం తెలియదు. అంటే నేను అనేది ఏంటంటే సునీత గారు, మీ ప్రశ్నకి అభివృద్ధి నిరంతరంగా అన్ని ప్రభుత్వాలు చెయ్యాలి. నేనేదో డేట్ చెప్పడానికి సిద్ధంగా లేను. అలా చెప్పకూడదు కూడా. ఇంకాస్త విస్తరించాలి. ఈ రోజున మేము అనుకున్నామా గూగుల్ డేటా సెంటర్ వస్తుంది ఉత్తరాంధ్రకని, మేము అనుకున్నామా భోగాపురానికి ఎయిర్పోర్ట్ వస్తుందని, ఆ ఎయిర్పోర్ట్ కూడా చేపాకారంలో ఉంటుందని. ఈ రోజున దాదాపు 30,000 మంది గిరిజనులు దీంసా నృత్యంతో ప్రధాని నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతున్నారు. రంగరంగ వైభవంగా, వైసీపీ కన్నులు గుట్టే విధంగా, జగన్మోహన్ రెడ్డి గారు బాధపడే విధంగా రంగరంగ వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. దట్ ఈస్ ద కూటమి ప్రభుత్వ క్రెడిబిలిటీ. ఈ మాట అయితే చెప్తానండి. ఓకే అండి. ఎస్ లక్ష్మణ్ రావు గారు చెప్పండి. ఇప్పుడు మీ సునీత గారు, శంకుస్థాపనల ముఖ్యమంత్రి ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే మొట్టమొదటి స్థానం చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వచ్చు. ఆయన ఏ శంకుస్థాపన చేసినా అది పూర్తవదు. ఆయన టైంలో పూర్తవదు. ఎందుకంటే శంకుస్థాపన చేయడం వరకు ఆయన పరిస్థితి, కానీ ఆయన టైంలో ఇన్ టైంలో మాత్రం పూర్తవదు. నేను ఒకటి చెప్తున్నాను అండి, శంకుస్థాపన చేయడం ఎవరైనా చేస్తారు, శంకుస్థాపనలో చేయడం గొప్ప కాదు, దాన్ని పూర్తి చేయాలి. ఇంకే విషయం ఏంటంటే, ఇది చెప్తూ ఉంటారు మా సోదరులు బీజేపీ నాయకులు చెప్పారు ఏమనంటే,
దింస ఏదైతే ఇప్పుడు చేస్తున్నటువంటి గిరిజనులు చేస్తున్నటువంటి అవంటి గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కిందండి. ఏది ఎక్కలేదండి, మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత దింస గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది, మీరు చేసిన యోగా గిన్నెస్ బుక్ రికార్డ్ ఎక్కింది, మీరు చేసిన లేజర్ షో ఏదైతే అమరావతిలో చేశారో అది కూడా గిన్నెస్ బుక్ రికార్డ్ చేసింది. మీరు ఏదైనా సాధించారో ఈ 2 సంవత్సరాల్లో అంటే గిన్నెస్ బుక్ రికార్డు సాధించారు. ఏదా అంటే ఒకటేమో దింస, ఒకటేమో యోగా, ఇంకోటేమో లేజర్ షో. ఇవే కానీ దీనివల్ల ఏది ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజలు ఏదో డెవలప్మెంట్ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కానీ నయ పైసా ఉపయోగం లేనటువంటి కార్యక్రమాలు 100 కోట్లు 1000 కోట్లు ఒకటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ కొట్టారు అంటే కూడా అదొకటి మంచి విషయం. ఎందుకంటే అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్స్ లో కూడా ఒక గుర్తింపు వస్తుంది. ఆ రాష్ట్రానికి సంబంధించి కూడా మాట్లాడుకుంటారు, అందరూ మాట్లాడుకుంటారు. ఆ రకంగా కూడా మంచిదే కదా. అంటే అన్ని డబ్బుల రూపంలోనే పైసా రూపంలోనే లాభం రావాలి అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. సునీత గారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి యోగా చేసి గిన్నిస్ బుక్ రికార్డ్ ఎక్కడం గ్రేటు. అది వృధా ఖర్చు కాదు. అరే ఇంకో 200 కోట్లు ఖర్చు పెట్టి దింసాలంటే కార్యక్రమం చేయడం అది ఖర్చు కాదు, అది గిన్నిస్ బుక్ రికార్డు. మరొక 200 కోట్లు చేయడం అది ఖర్చు కాదు, అది గిన్నిస్ బుక్ రికార్డు. అర్థమైనటువంటి ఖర్చు చేయడం దేనికన్నా. సోదరు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం అయిపోయింది, మీరే మాట్లాడండి. ఒకే నిమిషం మాట్లాడతాను నేను. అమ్మ నేను అనేది ఏంటంటే విశాఖపట్నం చూపించి మాట్లాడతారు, చాలా తప్పండి లక్ష్మణ్ గారు. ఒక్క నిమిషం సోదరు మీరు మాట్లాడండి. సోదరు మీరు మాట్లాడితే మాట్లాడండి, మీ టైం వస్తుంది. సోదరు టైం ఉంది, సోదరు మీ టైం ఉంది. ఒక్క నిమిషం సోదరు నేను మాట్లాడతాను. సోదరు ఒక్క నిమిషం ఆగండి లక్ష్మణ్ రావు గారు. సో ఇందాక మీరు అన్నారు కదా శంకుస్థాపనలు చేస్తారు కానీ పూర్తి చేయరని. సరే మీ టైంలో ఎంత మేర శంకుస్థాపనలు చేసి ఎన్ని కంప్లీట్ చేస్తారు ఒకసారి వాటి గురించి చెప్పండి. మా టైంలో శంకుస్థాపన చేసి ప్రారంభమైంది. ఏదైతే బెజవాడ మా బెంచ్ సర్కిల్లో ఏదైతే ఫ్లైఓవర్ ఉందో మేమే శంకుస్థాపన చేసాం, మేమే కంప్లీట్ చేసాం. అలాగే విజయవాడ ఈ యొక్క కృష్ణానది పైన ఉన్నటువంటి టెంటల్ గోడ ఏదైతే ఉందో శంకుస్థాపన మేమే చేసాం, మేము పూర్తి చేసాం. అలాగే మేము చెప్పాం కదా వద్దాల కిడ్నీ రీసెర్చ్ మేమే శంకుస్థాపన చేసాం, మేము పూర్తి చేసాం. అలాగే కర్నూలు ఆ టవర్ దగ్గర ఉన్న విధానాన్ని కూడా మేమే శంకుస్థాపన చేసాం, మేమే పూర్తి చేసాం. 1 కాదు 2 కాదు, మీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ప్రతి శంకుస్థాపన కూడా జగన్మోహన్ రెడ్డి హయాంలోనే జరిగినాయి. ఒకటి మేడం మేము అనేది ఇప్పుడు ఏదైతే వీళ్ళు చెప్తూ ఉన్నారో విశాఖపట్నాన్ని మేము అభివృద్ధి చేస్తామని ఏదైతే వీళ్ళు అన్నా ఉన్నారో, అమ్మ 1 రూపాయికి 99 పైసలకి రహస్య లాంటి లూలు లాంటి వర్ష లాంటి వాళ్ళకి 7,000 కోట్లు 8,000 కోట్లు చేసే భూములు దారదత్తం చేశారు. ఒక పక్కన చూస్తే మనము విశాఖపట్నం ఈ నారా లోకేష్ తోడలుడికి 5,000 కోట్ల రూపాయలు విలువ చేసినటువంటి 54 ఎకరాలని దారదత్తం చేశారు. ఆంధ్రజ్యోతి పేపర్ ఎండి రాధాకృష్ణకి 74 సెంట్లు 15 కోట్ల విలువైన భూమిని దారదత్తం చేశారు. ఇలా చూస్తే 1 కాదు 2 కాదు డేటా. మరి మీరు అన్నట్లు అంత ఈజీగా దారదత్తం చేస్తుంటే మీరు కేసు ఫైల్ చేయొచ్చు కదా, కోర్టులో కేసు వేయొచ్చు కదా, ఇదే విషయం పైన కోర్టులో కేసు వేయొచ్చు కదా. ఖచ్చితంగా అవన్నీ కేసులు నడుస్తాయి, అవన్నీ ఇవి ఉన్నాయి. వీళ్ళైతే ఏవైతే భూములు ఇచ్చారో అమ్మ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి 4 ప్రాజెక్టులు బయటికి వెళ్ళిపోయి టాటా పవర్ కూడా మేము ఇక్కడ ఈ పవర్ స్టేషన్ మేము పెట్టలని చెప్పి ఒడిశా వెళ్ళిపోయింది. అలాగే మనం చూస్తే జెన్ఫ్రా కానీ యూనిటెడ్ బెవరేజెస్ కానీ అలాగే చిట్నాడ్ కంపెనీ కానీ ఆదాని సిమెంట్ కానీ ఇలా చూస్తే ఈ కంపెనీలను కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని. ఒక నిమిషం లక్ష్మణరావు గారు, మీ పాయింట్ కి ఏదో సబ్మిషన్ ఉందంట, మిమ్మల్ని ఏదో అడగాలంటే ఒక నిమిషం. హిందుస్థాన్ కోకోకోలా కంపెనీ కూడా వెళ్ళిపోయింది, కంపెనీ వెళ్ళిపోయింది. మీకేదో సబ్మిషన్ ఉందంట, ఒక నిమిషం అడుగుతారంట, అడగండి. గంగాధర్ గారు అడగండి. మేడం సబ్మిషన్ అంటే ఏం లేదండి. ఇప్పుడు ఆయన తింసాల విషయం మీద, యోగా మీద, లేజర్ షో మీద మేము ఆయన చేసిన దాని మీద మేము వృధా ఖర్చు చేసామని దాని మీద చేస్తున్నారు. మేడం ఇప్పుడు ప్రపంచ దేశాలకి ఒక గిరిజన ప్రాంతానికి చెందినటువంటి విద్యార్థులు చేసే ఆ నృత్యాన్ని ప్రపంచానికి అందరికీ చూపించడానికి చేసే ప్రయత్నమే ఇన్ని వేల మందితో చేసినటువంటి ఈ కార్యక్రమం. మరి ప్రపంచం అంతా మరి ఇది తెలిసిన తర్వాత కదండి మరి వరల్డ్ రికార్డ్ అనేది సాధించాం. ఇంకొకటి యోగాను కూడా ఆయన చాలా తక్కువ చేసి మాట్లాడతారు. యోగా ఇప్పుడు కాదండి, కొన్ని వందల వేల దశాబ్దాల కింద జరుగుతున్నటువంటి కళ. అది మంచి ఆరోగ్యాన్ని, వారి శరీరాకృతిని కానీ వాళ్ళ ఆహ్లాదం ఉంచడం కోసం యోగా మరి ఎంతో ఉపయోగపడుతుంది. కొన్ని మెడిసిన్స్ కూడా దాని ముందు కూడా పనిచేయమని కూడా చాలా మంది శాస్త్రవేత్తలు నిరూపించిన సంఘటన. ఈ రోజు ఎప్పుడైతే 2016లో 2014లో మన మోడీ గారు ప్రారంభించారో
జూన్ 21వ తేదీన యోగా డే కింద ఈ 9 సంవత్సరాల్లో అది ఎలా ఇంటర్నేషనల్ యోగా డే గా ప్రకటించి ఇవాళ సుమారు 69 దేశాలు ఫాలో అవుతున్నారు. మరి ఇది వృధా ఖర్చండి. ఇది భారతదేశంలో ఉన్నటువంటి సంస్కృతి సంప్రదాయాల కళలను వెలికి తీసి ప్రపంచానికి చూపించే ప్రయత్నమే. దీని వృధా ఖర్చుగా మీరు భావించద్దు. మీరు చేయలేరు, మీ వల్ల కాదు. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పుడు కూడా ప్రజా సంక్షేమం కోసం, ప్రజా ఆరోగ్యం పట్ల ప్రజల్ని మెరుగుపరిచి, అవకాశాలు మెరుగుపరిచి దేశాన్ని ప్రపంచ పటంలో ముందు చూపే ప్రయత్నం చేస్తుంది ఎన్డీఏ ప్రభుత్వం. అవగాహనగా మాట్లాడటం అన్నది చాలా బాధాకరం. ఈ 3 కూడా నైపుణ్యం, వ్యక్తిలో ఉన్న నైపుణ్యాన్ని బయటికి ప్రపంచానికి చూపే ప్రయత్నం. ఒక ఉత్తరాంధ్ర ప్రాంతవాసిగా నేను కూడా నా ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవ్వాలి, ఎవరు కూడా వలసలు వెళ్లకుండా ఉండాలి. ఉత్తరాంధ్ర ప్రజలు ఎక్కడ చూసినా వలసలు వెళ్ళిపోతారు. అటు కర్ణాటక, బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, ఇతర రాష్ట్రాలను వలసలు వెళ్ళిపోయి బతుకుతూ ఉన్నటువంటి ఉత్తరాంధ్ర ప్రాంత వాసులకు వలసలు వెళ్లకుండా ఉండాలి, డెవలప్మెంట్ చేయాలి, కంపెనీలు రావాలి, పెట్టుబడులు రావాలి అని ఆశించిన వ్యక్తిని నేను. అది కూడా విజయనగరం జిల్లా వాసిగా ఈరోజు చూస్తే మా విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి భోగపురం ఎయిర్పోర్ట్ రావడం మా గర్వకారణం. పూర్తయింది, ఇంకా సంతోషకరం. ఇటువంటి విధానాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలి. ఇంకా రాబోయే పెట్టుబడులు కానీ, కంపెనీలు కానీ ఇంకా ఆహ్వానించదగా ఉండాలి. యువతకి, నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి. రైతుల పట్ల ఏదైతే సుజల స్రవంతి ఏదైతే అది కంప్లీట్ అయితే ఈ రోజున ఈ యొక్క కరువులో ఈ ఎల్లిన ప్రభావం లేకుండా మా ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఎక్కడ కూడా పంటలు కూడా మరి వర్షంలాగా ఎండిపోయిన పరిస్థితులు ఉన్నాయి. వర్షం ఎక్కడ కూడా మరి పంటలు వేయలేదు. అటువంటి విధానంలో ఈ సుజల స్రవంతి కూడా కంప్లీట్ అయితే ఉత్తరాంధ్రప్రదేశ్ ఒక సస్యశ్యామలంగా ఉంటుందని మేము కోరుకుంటున్నాం. ఖచ్చితంగా గవర్నమెంట్ ఇటువంటి వీటి మీద మరి తన యొక్క చర్యలు చేపట్టాలి. ఆ యొక్క విధాన పనులు కూడా ప్రారంభించాలి. సంతోషం. ఈ యొక్క విశాఖ ఏదైతే ఈ భోగపురం ఎయిర్పోర్ట్ కి కావాల్సినటువంటి కనెక్టివిటీ ఏదైతే రవాణా ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్ చేయమని చెప్తున్నాం. సరే, ఒకటి ఫైనల్ గా చెప్పండి. ఈ ఎయిర్పోర్ట్ ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి సంబంధించి గత మూడు ప్రభుత్వాల పాత్ర ఉందని మీరు అంగీకరిస్తున్నారా? కంప్లీట్ గా జగన్ కి క్రెడిట్ అంటారా? నేను అనేది ఏంటంటే ఇక్కడ అసలు 100% ఇది క్రెడిట్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికి రావాలి. తర్వాత ఎవరో ఏది చెప్పినా అది మేము కాదని అనట్లా. కానీ దాన్ని ఆ యొక్క పురిటి నొప్పులు కానీ, ఆ యొక్క బాధ కానీ, దానికి రావాల్సినటువంటి ఎన్ఓసీలు కానీ, దానికి ఇబ్బందికరం వాతావరణం కూడా అన్ని క్లియరెన్స్ చేసి దాన్ని ఒక స్థాయిలో పెట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే మేమేమన్నా ఈ రోజున మీ హయాంలో ప్రారంభం అవ్వచ్చు, మీ హయాంలో దీన్ని మీరు రిబ్బన్ కటింగ్ చేసి ఓహా అని సంబరాలు చేయొచ్చు, మేము కాదనట్లా. కానీ మొత్తం క్రెడిట్ స్టోరీ మీరు దోచుకోవడం, కాంట్రిబ్యూషన్ చేసింది మేమైతే క్రెడిట్ మీరు దోచుకోవడం అనేది ఆ విధానం కరెక్ట్ కాదని చెప్తున్నాం. మీరు చేయండి, మంచి పనులు చేయండి, ప్రజలకు చెప్పండి, ప్రజల యొక్క మన్ననలు పొందండి. అంతేగాని ఎవరికో పుట్టిన పిల్లలకు మనం పేరు పెట్టుకోవడం, సొమ్ము ఒక్కరిదే సోకొకరిది, పని ఒక్కరిదే ఫలితం ఒక్కరిది అనే విధానంగా, పిల్ల ఒక్కరిదో సోమరం ఒక్కరిదో అన్నగా ఈ విధానాన్ని కరెక్ట్ కాదనే విధానాన్ని నేను చెప్తున్నా. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తరాంధ్రకు సంబంధించి పర్టికులర్ గా చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఎన్డీఏ కూటమి కానీ ముఖ్యంగా దృష్టి సారించి ఇంకా రావాల్సినటువంటి ప్రాజెక్టులు కానీ, ఇంకా డెవలప్మెంట్ అవ్వాల్సినటువంటి విధానం కానీ, ఏదైతే పీపీపీ మోడల్ పెట్టారండి పాడేరు, విశాఖపట్నంలో ఈ విధానాలు ఏదైతే మెడికల్ కాలేజీలు ఉన్నాయో పీపీపీకి మోడల్ ఇచ్చాం, ఏం కంప్లీట్ అవ్వాలో ఆగిపోయినాయి. అవి కాదన్నాం. ఈ రోజు విజయనగరం కానీ, అలాగే పాడేరులు కానీ 2 కాలేజీలు ఆల్రెడీ రన్నింగ్ అవుతున్నాయి, అందులో క్లాసెస్ జరుగుతున్నాయి. సో 2 కూడా ఆ క్లాసెస్ జరిగేటట్టు చూడాలి. ఈ పీపీపీ మోడల్ విధానాన్ని కూడా తగ్గించి ఏదైతే గవర్నమెంటే మరొక 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మిగతా కాలేజీలు, మిగతా ఉన్నటువంటి 5-7 కాలేజీలు, మిగతా కాలేజీలు కూడా కంప్లీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మరొక 5,000 కోట్ల రూపాయలు అక్కడ వెచ్చించి మిగతా మెడికల్ కాలేజీలు కూడా కడితే బాగుంటుంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుంది అని మేము చెప్తున్నాను. అంతేగాని ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కానీ మేము దానికి వ్యతిరేకం కాదు. మాకు సంతోషకరమైన విషయం ఈ రోజున ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ అవుతుందంటే ముందుగా సంతోషపడేది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఓకే అండి, గంగాధర్ గారు మీకు ఫైనల్ కంక్లూజన్. ఏం లేదు మేడం, చాలా చర్చ ప్రధానంగా మన భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభమవుతుంది కాబట్టి మరి ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. అది జరిగింది కూడా. సరే, చిన్న చిన్న తప్పుదల అటు ఇటు ఉన్నా కానీ టోటల్ క్రెడిట్ అంటూ ఎవరికే కాదు, క్రెడిట్ అంతా గోస్ టు ఓన్లీ ఉత్తరాంధ్ర పీపుల్. ఈ విజయం, ఈ ఘనత ఇదంతా కూడా ఉత్తరాంధ్ర జనాలకే చెందుతుంది. మరి లక్ష్మణరావు గారు కానీ, వాళ్ళ నాయకుల జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఖచ్చితంగా మరి ఈ అడావుడు అయిపోయిన తర్వాత మరి ఆగస్టు 17వ తారీఖు నుంచి పూర్తి స్థాయి సర్వీసులు అందిస్తామని చెప్పి అన్ని ఎయిర్లైన్స్ ప్రకటించాయి.
సో కాబట్టి ఈ లోపు మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మీరు అందరూ కూడా ఒకసారి భోగాపురం ఎయిర్పోర్ట్ సందర్శించాలని, ఇప్పటిదాకా మీరు పాపం వాళ్ళు వీళ్ళు తీసినటువంటి రీల్స్ లోని ఫొటోస్ లోని చూస్తున్నారు తప్ప అసలు సాక్షాత్తు మీరు ప్రత్యక్షంగా వీక్షించి అసలు కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అసలు ఏ విధంగా ప్రపంచ స్థాయిలో లేని విధంగా ఇక్కడ ఎలా తీర్చిదిద్దుందనేది చూసిన తర్వాత మీరు మాట్లాడాలి. షూర్ అండి, తప్పకుండా. మీకు క్రెడిట్ రాలేదు కదా అని చెప్పేసి దయచేసి మాత్రం మీ నాయకుడు మా ఈ ఎయిర్పోర్ట్ లో దిక్కుండా నేను అక్కడ రానన్న మాత్రం అనవద్దని చెప్పండి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి విషయాలు వింతలు అన్ని కూడా మీరు చూడాలి. మీరే మళ్ళీ ప్రభుత్వం ఉన్న జనాలకి మీ ద్వారా కూడా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ అండి గంగాధర్ గారు, థ్యాంక్ యూ అండి లక్ష్మణరావు గారు. ఎస్, మొత్తం మీద అయితే ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించి అయితే క్రెడిట్ గురించి అయితే చాలా చర్చ అయితే జరుగుతుంది. సరే, ఈ క్రెడిట్ గురించి అటు గత ప్రభుత్వాలు ఎంత మేర పాత్ర చేశాయో అంతే మేర ఉత్తరాంధ్ర ప్రజలది కూడా ఉంది. ఎందుకంటే ఆ భూసేకరణకు సంబంధించి కూడా వాళ్ళు భాగం అవ్వడం, దానికి సంబంధించి వాళ్ళు కూడా ప్రభుత్వానికి సపోర్ట్ చేయడం, ఇది కూడా ఒక గొప్ప విషయమే. సో ఓవరాల్ గా క్రెడిట్ అయితే అది అందరి ప్రజలకు కూడా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ ప్రాజెక్టులన్నీ కట్టేది కూడా ప్రజల సొమ్ము ద్వారానే. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి సంబంధించి ప్రజలకి థ్యాంక్ యూ చెప్పాలి. అండ్ దీనికి సంబంధించి కూడా ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆగస్టు 17 నుంచి ఇంకా ప్రారంభం కాబోతుంది. అర్ధరాత్రి నుంచి రాకపోకలు అయితే స్టార్ట్ అవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ రోజు ప్రధాని మోదీ అటు విమానాశ్రయానికి వచ్చేసి ఈ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ను అయితే జాతికి అంకితం చేయబోతున్నారు. సో చూద్దాం ఇంకా ఈ సందర్భంగా ప్రధాని మోదీ ఇంకా ఏమైనా ప్రాజెక్టుల గురించి చర్చిస్తారా, దానికి సంబంధించి ఇంకా ఏమైనా వరాల జల్లు కురిపిస్తారా అనేది కూడా చూడాలి. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ తెలుగు న్యూస్.